హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి డిఎక్సీ టెక్నాలజీ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిఎక్సీ టెక్నాలజీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోని నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు ఆఫీస్ లొకేషన్ చెన్నై అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఈ యొక్క ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మనము ప్రాజెక్ట్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ చేస్తారో సో ఇక ప్రాజెక్ట్కి సంబంధించి మనము సో టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టాఫ్ మెంబర్స్కి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ డిఎక్సీ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి యొక్క టెక్నికల్ సపోర్ట్ అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో లైక్ ఈ యొక్క డిజైన్స్ని అసిస్ట్ చేయడము అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ని ఈ యొక్క ప్రోడక్ట్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ని మనము సో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనము కస్టమర్స్కి యొక్క బేసిక్ టెక్నికల్ సపోర్ట్ అయితే మనము త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ప్రాసెస్ కావచ్చు లేదంటే ప్రొసీజర్స్ని అయితే మనము ట్రైనింగ్ కావచ్చు టూల్స్ కావచ్చు డాక్యుమెంటేషన్ని మనము అసిస్ట్ చేసి ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ సిస్టమ్కి సంబంధించి అదర్ ఆర్గనైజేషన్స్కి అండ్ అలాగే క్లయింట్స్కి బేసిక్ టెక్నికల్ కన్సల్టేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సో మనం వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అయితే మనం ఇన్వెస్టిగేట్ చేసి రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనము ఈ యొక్క సిస్టమ్ డాక్యుమెంటేషన్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ వన్స్ మీరు ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనం ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు ట్రైనింగ్ అయితే కంపల్సరీగా ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ మీకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో కనుక మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో బట్ మనము ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ యొక్క స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ వచ్చేసి మనకు 2018, 19, 20, 21, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క హార్డ్వేర్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ డిజైన్స్ మెథడ్స్లో కావచ్చు అండ్ అలాగే డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్లో కావచ్చు అండ్ అలాగే కంపెనీ అండ్ క్లయింట్ డాక్యుమెంటేషన్ అండ్ స్టోరేజ్ ప్రొసీజర్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే మీకు దీంతో పాటు కాంప్లెక్స్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లో కావచ్చు ఆర్గనైజేషన్ ప్రాసెస్లో కావచ్చు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే గుడ్ పర్సనల్ కంప్యూటర్ అండ్ బిజినెస్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కీ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి వీళ్ళు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. తర్వాత మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే చెన్నై లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ అసోసియేట్ ప్రొఫెషనల్ సిస్టమ్ ఇంజనీరింగ్ పోస్ట్కి మనం గ్లాస్ డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో 4.7 to 6.6 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకు వితౌట్ ఎక్స్పీరియన్స్ 4.7 వరకు మనకు పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో చాలా మంచి శాలరీ, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది చాలా రీసెంట్గానే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు రెస్పాన్స్ అయితే రాదనమాట. సో వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో లింక్స్ కూడా ఎక్స్పైర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే సో మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మొబైల్లో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఇక 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి మీరు డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రావడం జరుగుతుంది అనమాట, స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి. సో మీకు ఏమైనా అంటే మీ యొక్క రెజ్యూమ్తో అప్లై చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంటేనే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. సో మా దగ్గర రెజ్యూమ్ లేదు అంటే సో అప్లై మాన్యువల్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో ఇక అప్లై విత్ లింక్డ్ఇన్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి మీకు రెజ్యూమ్ కనుక ఉన్నట్టయితే, లేదంటే అప్లై మాన్యువల్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. మీరు ఇంతకుముందే డిఎక్సీ టెక్నాలజీకి కంపెనీస్కి ఏమైనా అప్లై కనుక చేసుకున్నట్టయితే సో ఆ యొక్క అంటే లాస్ట్ మీ యొక్క లాస్ట్ అప్లికేషన్ యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకున్నాను కదా. సో దానిపైన అయితే మీరు క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంతకుముందే ఇక్కడ డిఎక్సీ టెక్నాలజీ కంపెనీస్కి ఏమైనా అప్లై చేసుకుంటే ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో లేదు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళైతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, అలాగే పాస్వర్డ్, అలాగే మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో ఆ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో నేను మాన్యువల్గా అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు సైన్ ఇన్ వెంటనే ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు సో ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసేసి అప్లై చేసుకున్నట్టయితే ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. సో మాన్యువల్గా అప్లై చేసే వాళ్ళకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మై ఇన్ఫర్మేషన్లో ఇక్కడ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో ఖచ్చితంగా అయితే మనము ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అడ్వర్టైజింగా, లేదంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్, లేదంటే ఈవెంట్సా అనేది అడుగుతున్నారు. సో జాబ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా తెలుసు అంటే సోషల్ షేర్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో సోషల్ షేర్లో వచ్చేసి మనకు డిఎక్సీ జాబ్ అలర్ట్సా, లేదంటే ఫేస్బుక్ అదర్సా, లేదంటే ట్విట్టర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు యూట్యూబ్ లేదు కాబట్టి అదర్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు హ్యావ్ యూ ప్రీవియస్గా ఈ యొక్క డిఎక్సీ టెక్నాలజీలో మీరు ఏమైనా ప్రీవియస్గా వర్క్ చేశారా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ కంట్రీ ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీగల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే సో ఫ్యామిలీ ఆర్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇవి వచ్చేసి లోకల్ గివెన్ నేము, సో ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క అడ్రస్ అయితే మెన్షన్ చేసేసేయండి. సో మీ యొక్క అడ్రస్ లైన్ 1 మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సిటీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీది ఏ సిటీనో ఆ యొక్క సిటీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే పోస్టల్ కోడ్, సో మీ యొక్క పోస్టల్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మొబైల్ ఫోనా, లేదంటే సో ల్యాండ్లైన్ అయితే అడుగుతున్నారు. సో మొబైల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కంట్రీ కోడ్ మనకు ఇండియా కాబట్టి సో ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉంది కాబట్టి వదిలేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్.
సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరైతే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే సో మీరైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్గా ఇది వచ్చేసి మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ ఫైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో సెలెక్ట్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీ గూగుల్ డ్రైవ్ నుంచి సో మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో చూడండి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని చెప్పేసి సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా వెబ్సైట్ లింక్స్ కనుక ఉన్నట్టయితే సో అప్పుడే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. సో ఈ యొక్క మై ఎక్స్పీరియన్స్లో వచ్చేసి మీకు ఓన్లీ రెజ్యూమ్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఈ యొక్క సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో వాలంటరీ డిస్క్లోజర్స్ అని చెప్పేసి సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, రివ్యూ అని చెప్పేసి. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో అన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఓకే అనిపిస్తే సో మీకు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ అని ఉంది కదా, సో ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ అన్ని కరెక్ట్ అనుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో సబ్మిట్ పైన క్లిక్ చేసి వెంటనే మనకు నెక్స్ట్ పాప్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్ ఈస్ కరెంట్లీ అండర్ రివ్యూ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు మెయిల్ కూడా వస్తుంది. సో మీకు మెయిల్ కూడా చూపిస్తాం. సో ఇది వచ్చేసి మెయిల్ అనమాట. సో మనకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది అప్లై చేసుకున్నట్టు. సో మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకున్నామో ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నట్టు సో మనకు మెయిల్ వస్తుంది అనమాట. వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ అయితే చేస్తాము. సో రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ మా యొక్క రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అయినట్టయితే సో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి ఇలా మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వన్స్ మనం అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత సో మన ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయిన తర్వాత సో మనకు ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ అయితే మనకు మెయిల్కి అయితే పంపిస్తారనమాట. సో అందులోనే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనము ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే టెలిఫోన్కి మ్యాక్సిమం ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో డిఎక్సీ టెక్నాలజీ కంపెనీ నుంచి సో కన్ఫర్మ్గా అంటే సో ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందంటే సో ఖచ్చితంగా మనకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే పంపిస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి శాలరీ కూడా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.